అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రోజులెక్కెడుతున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తామని కాంగ్రెస్ అంటుంటే బీఆర్ఎస్ కూడా 100 రోజులు పూర్తయ్యాక వదిలేదేలే అంటోంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మార్చి 18 నుంచి పోరాటం తప్పదని హెచ్చరిస్తోంది. 6 గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశామని చెబుతోంది. మిగిలిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో గ్యారెంటీల నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతాయి. కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందని గులాబీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల కామెంట్లపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయడంతో పాటు 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3116 అన్నాము. 3000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన గ్యారెంటీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ లెక్కలేస్తోంది.